ఇప్పుడు రాష్ట్రంలో ఇంత అరాచకం కొనసాగుతుంటే కేంద్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వము కన్ను మూసుకొని కూసుందా? వాళ్ళ కేంద్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థలు మొత్తం నిర్వీర్యం అయిపోయినాయా? ఇక్కడ గెలిచిన ఎంపీలు అందరూ కూడా ఉత్సవ విగ్రహాలుగా తయారయ్యారా? మరి బీజేపీ ఎందుకు ఇంత చచ్చుబడిపోయి తెలంగాణని ఇట్లా గాలికి వదిలేసింది? ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నటువంటి స్వచ్ఛందమైన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఏ సమస్య మీద మాట్లాడలేదు చెప్పండి. 42% రిజర్వేషన్ల విషయంలో ముస్లింలు సక్రమంగా పంపండి, మేము చేస్తామని చెప్పి మా రామచంద్ర అట్లా చెప్పలేదు. ముస్లింలు ఉన్నారు కాబట్టి మేము ఒప్పుకోమన్నారు. కేంద్రంలో అధికారంలో ఎవరైనా ఉండవచ్చు, వాళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని సంవత్సరాల అధికారంలో ఉన్నో మనకు తెలుసు. నేను ఇవాళ ఒకటే అడుగుతా ఉన్నా, కులగణన ఇంతవరకు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారి నుంచి మొదలు పెడితే మన్మోహన్ సింగ్ గారి వరకు మీరు హోమ్ డిపార్ట్మెంట్ ద్వారా జనాభా గణన కమిషనర్ ద్వారా జనాభా గణనలో కులగణన ఎందుకు చేయలేదు? మీరు చేసింది కూడా ఎప్పుడు యూపీఏ 2లో సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ అని చెప్పి 5,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. పట్టణాభివృద్ధి గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా చేసిండ్రు, దాన్ని నిర్వీర్యం చేసిండ్రు, దేనికి పనికి రాకుండా చేసిండ్రు. ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీ సక్రమంగా ఉంటే ఆనాడే జనాభా గణనలో కులగణన చేసి ఉంటే ఇవాళ బీసీల పరిస్థితి ఇట్లుండేది కాదు, రిజర్వేషన్లు గందరగోళంగా మారేది కాదు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ నిర్వీర్యమయ్యేది కాదు. జనాభా గణనలో కులగణన చేస్తున్నటువంటి మొట్టమొదటి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇంకొక ప్రశ్న కూడా ఉన్నది, ఇవాళ బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఎందుకు ఇవ్వడం లేదని. కులగణన అయిన తర్వాత విశాలమైనటువంటి పరిస్థితుల్లో ఆనాడు జాతీయ బీసీ కమిషన్ కావచ్చు, లేదా కులగణన అయిన తర్వాత బీసీలకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాల్సి వస్తుంది. ఇవాళ బీసీలు ఎంతమంది ఉన్నారో తెలవకుండా బీసీలకు బడ్జెట్ కావాలి, బీసీలకి ప్రణాళికలు చేయాలి, బీసీలకు ఇది చేయాలి అనేటువంటి ఆలోచన ఉండదు. కాబట్టి కులగణన అయిన తర్వాత మీరు ఒకటి ఆలోచన చేయండి, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ వస్తుంది, బీసీలకు ప్రత్యేకమైనటువంటి రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీలు వస్తాయి, స్థానిక సంస్థల్లో జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇచ్చేటటువంటి పరిస్థితి వస్తుంది. ఇవాళ దుర్మార్గమైన పరిస్థితి ఏంటంటే, ఒక్కటి ఆలోచన చేయండి, వచ్చే 2027 నుండి జనాభా గణనలో కులగణన చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం ప్రకటిస్తే మీరు ఇచ్చిన నోటిఫికేషన్ లో కులం అనే పదం లేదు, లేకపోతే మొదటి ఫేజ్ లో మీరు చేసేటటువంటి దాంట్లో కులం అనే మాట చెప్పలేదు అంటారు. అంటే సమాజాన్ని ఎప్పుడు తప్పుదో పట్టించడమే. మొదటి ఫేజ్ లో హౌసింగ్ లిస్టింగ్ జరుగుతుంది, రెండో ఫేజ్ లో వ్యక్తుల యొక్క విషయాలు కులం గురించి అడుగుతామని చెప్పి నోటిఫికేషన్ లో స్పష్టంగా చెప్పిన తర్వాత మొదటి ఫేజ్ లో కులం లేదు, మొదటి ఫేజింగ్ లో కులం లేదని చెప్పి మీరు చెయ్యరు, చేసేటోళ్ళని తప్పుదో పట్టిస్తారు, సమాజంలో అలజడి సృష్టిస్తారు, సమాజాన్ని గందరగోళంగా మారుస్తారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముతారా ఇంకెవడన్నా? కాబట్టి వాళ్ళు ఒకటే మనం చేస్తూ ఉన్నాం, ఈ కులగణన అయిన తర్వాత సమాజంలో ఒక సామాజిక విప్లవం జరుగుతుంది. ఇన్నాళ్ళు మీరు ఆర్ఎస్ఎస్ కులానికి వ్యతిరేకం, బీజేపీ కులానికి వ్యతిరేకం, బీజేపీ కేవలం మతాన్ని మాత్రమే పట్టుకొని ఉంటుంది అన్నారు కదా. మరి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినాక కులగణన చేస్తున్నది ఎవరండి? బీజేపీ పార్టీ కాదా? మీరు చేసిండ్రా? మొదటి కాకా సాహెబ్ కాలేర్కర్ కమిషన్ నుంచి మొదలు పెడితే మండల్ కమిషన్ వరకు బుట్ట దాఖలు చేసి రిజర్వేషన్ అమలు చేయకుండా రిజర్వేషన్ మొత్తం పోయేటట్టు చేసింది ఎవరండి? కాంగ్రెస్ పార్టీ కాదా?